చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి రికవరీ అయిన తర్వాత అనిపించిందా డెఫినెట్ గా నేను సొసైటీలో నిలబడాలి, ఏది ఏమైనా ఎవరు ఏమనుకున్నా నిలబడాలి అనే కాన్సెప్ట్ తో మొదలైంది కాబట్టి లైఫ్ ఇవాళ ఇంచుమించుగా ఎవరెస్ట్ శిఖరం అని చెప్పలేను కానీ రీచ్ అవుతుంది దాంట్లో. గ్రేట్ అంకుల్. బట్ ఎంతమంది ఎన్ని మాటలు ఉంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్? అసలు తను తిన్నదా తినలేదని కూడా మేము పట్టించుకోలేదండి. ఆ పరిస్థితిలో ఉండి బర్న్ అయిపోయినమ్మా హైదరాబాద్ వెళ్ళి నేను జాబ్ చేసుకుంటాను అని రోడ్డు ఎక్కేసిన తర్వాత మేము అసలు పట్టించుకోలేదు. మీరే పట్టించుకోలేదు? పట్టించుకోలేదంటే ఇప్పుడు నేను జాబ్ చేసుకుంటాను హైదరాబాద్ వచ్చింది, వెనకాల నేను రాలేను, నా స్తోమత కూడా చూసుకోవాలి. నేను ఫ్యామిలీ మార్చేసి హైదరాబాద్ వచ్చి 50 years ఓల్డ్లో నేనేం చేయాలి? అక్కడ నేను పల్లెటూరులో ఏం చేయకపోయినా నాకు ఫుడ్ వెళ్ళిపోతుంది. చాలా చిన్న ఏదో ఒకటి ఏజెంట్ గాను ఏదో ఒకటి నేను చేసే వృత్తి ఉంది. కానీ హైదరాబాద్ వస్తే 50 years ఓల్డ్లో నేను హైదరాబాద్ వచ్చి ఎలా పరిగెత్తాలి? అదే 20-25 years ఓల్డ్ అయితే పరిగెత్తాడు, వాడు 100 km స్పీడ్తో పోతాడు. లేదనంటే 80-90s వచ్చి మనల్ని వాళ్ళని తీసుకెళ్ళి బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదో చాక్లెట్ ఇప్పించే వయసు అయితే అన్న హైదరాబాద్ రావాలి. ఇది మిడిల్ ఏజ్. మిడిల్ ఏజ్లో నేను హైదరాబాద్ వచ్చి తనకు సపోర్ట్గా ఎలా ఉండగలను ఫ్యామిలీ? కాబట్టి తను ఎప్పటికప్పుడు రికవరీ అవుతుంది, అక్కడికి వెళ్తున్నాను, వాళ్ళు పరిచయం అయ్యారు, వీళ్ళు పరిచయం అయ్యారు అని మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాస్త జర్మనీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎలాంటి ధైర్యం వచ్చిందో ఇంకా రోజు రోజుకి నాకు కూడా ఇక దాని గురించి మనం పెద్దగా పట్టించుకో అవసరం లేదు, బతికేస్తుంది ఇంకా బతికేస్తుంది. బట్ ఇనిషియల్ గా బాగా సపోర్ట్ చేసిందంటే ఎవరని చెప్తారు ఇలాంటి సిచ్యువేషన్ లో? డాక్టర్ లక్ష్మీ సలీం మేడం. గ్రేట్ డాక్టర్. చెప్పాను కదా, జర్మనీ డాక్టర్స్ తో వాళ్ళ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి ఆమె పాపను చేరదీసి వాళ్ళ హాస్పిటల్లో ఎంప్లాయీగా పెట్టుకుని సోమాజిగూడలో తనకి మంచి లైఫ్. గ్రేట్.